గ్రామపోరులో గర్జించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే జోష్తో మరో కీలకమైన ఎన్నికల సమరానికి సై అంటోంది. అందులో భాగంగా భారీ వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అదేంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ప్రజాక్షేత్రంలోకి దిగిపోయారు. వరుస జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఆయన మున్సిపల్ ఎలక్షన్స్ లో పార్టీని విజయ తీరాలకు చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఒక రకంగా పురపోరుకు ఇవాళ ఆదిలాబాద్లో ఆయన శంఖారావం పూరించారని చెప్పొచ్చు. జిల్లాలో పర్యటించిన ఆయన చనాకా కొరాట పంప్ హౌస్ ను ప్రారంభించారు. సదర్మాట్ బ్యారేజ్ ను జాతికి అంకితం చేసిన సీఎం నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే వేదిక నుంచి మున్సిపల్ ప్రచారం కూడా మొదలెట్టేశారు ముఖ్యమంత్రి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి వాళ్లనే గెలిపించండి, మంత్రులతో పని చేయించే వాళ్లనే గెలిపించండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్లను వీళ్లను కాదు, మంచోణ్ణి మనోణ్ణి గెలిపించుకోండి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. సో మొత్తానికి త్వరలోనే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయంటూ ముఖ్యమంత్రే చెప్పేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మంచోళ్లను గెలిపించుకోవాలంటూ సలహా కూడా ఇచ్చేశారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తోందని స్పష్టమవుతోంది. అందులో భాగంగానే సీఎం జిల్లాల పర్యటనలు మొదలెట్టారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ టూర్లు ఇవాళ్టితో ఆగకుండా రేపు మహబూబ్ నగర్, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాలను కూడా చుట్టైనున్నారు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 3 నుంచి మలివిడత జిల్లాల టూర్ కూడా ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ముంగిట కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇలాగే జిల్లాల పర్యటనకు వెళ్లారు. భారీ బహిరంగ సభల్లోనూ ప్రసంగించి మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ప్లాన్ వర్కౌట్ అయినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే మున్సిపల్ ముందర మరోసారి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఇవాళ సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో జోగు రామన్న సహా పలువురు కీలక బీఆర్ఎస్ నాయకులను ఇంటి నుంచి బయటకు కదలనివ్వలేదు పోలీసులు. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి గులాబీ వర్గాలు. అయితే అధికార పక్షానికి ధీటుగానే మున్సిపల్ ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధమవుతున్నాయి విపక్షాలు. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి. అధికార పక్షానికి ధీటుగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుని పట్టు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో పంచాయతీ పోరుకు ఏ మాత్రం తీసిపోని విధంగా మున్సిపోరు కూడా ఉంటుందనే విషయం స్పష్టమవుతోంది. మరి ఈ సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.